న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు పి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షిత వని బృందం బ్రహ్మత్వంలో సుమారు 20 జంటల పుణ్య దంపతులచే స్వామివారికి ఉదయం నుండి గణపతి పూజ, రుద్రాభిషేకం, సుగంధ ద్రవ్యాలు, పళ్ల రసాలతో అభిషేకాలు, అన్నాభిషేకం, మారేడు దళాలతో బిల్వార్చన, శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద సామూహిక కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, దీపోత్సవం, శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణం, పలు రకాల కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం తొలి శుక్రవారం నాడు లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. स्वस्ति मे सकृत्सदे भद्राय नमः भद्राय सकृत्सदे प्रदानंगरिष्ये अंधोभास समर्पणसिकं दशकण्ठदशबाहुदशजो रामनधुतो वररत्न समवर्ण करुणात्र भगवञ्चरणाब्धिजगसि विपरिमेढमनिभृतो अमोदश्च प्रमोदश्च प्रणवादिमुखप्रदा अरघ्नारघ्नरत्नारो परिमेढगामयो पुष्पाक्षरे पूजयामि ओम नमोदाय ओम प्रभो ओम मातृभ्यो नमः ओम पदन्नदान भवम सुप्रवीकाख्या कटकटने सुरलागतोर्दन्निने ओदावियं भवमदे अलगावदे अजनवदे भारतवदे सिद्धवदे गान्धर्ववदे कांचनवदे यशोवदे नाम पुण्यवदे प्रतिष्ठते निराक्यवने रवणवदे अयरने नाधीते समर्पयामि बलाय नमः ओम माग्रामयामि बलप्रभुरामादि ओम प्राणाय समर्पयामि नीराजनं दा विराजनं प्रजानं कोयनं समापणं ओम भवाय देवाय नमः ओम धर्माय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम पशुपतये देवाय नमः ओम विप्राय देवाय नमः ओम गोकराय देवाय नमः ओम भीमाय देवाय नमः
ओम शांति 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 पार्वती पतये हर हर विश्वतेन मित्रावरणासदेते दीक्षा परिपूर्णदासिद्धिरस्तु भद्रकाली देवी नाम धर्मपत्नी समेत सर्वकला परिपूर्णार्थमत्यंत महिमाध्यर्थमेन्द्राणां शेखर चैतन्यता सिद्ध्यर्थमस्य भगवतो देवदेव सकल भोग संरक्षण विचक्षण भद्रकाली श्री पूजा అనుగ్రహించి స్వామి అని చెప్పి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి. ప్రాయశ్చిత్త హోమాలు చేస్తున్నారు 10 హోమాలు. यदास्थानं उद्भासयामि. ఆయనకి అసలే भद्रकाली देवी नमः ध्यायामि।
పెట్టి అలాగా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నట్టుగా నమస్కారం చేసుకోండి. అమ్మవారు మనకి ఏదో కాస్త పరీక్ష పెట్టింది. వేళ సంకల్పం చేసాం, ప్రాణాయామం చేసాం, పూజాంగ విషయాన్నం, అగ్నిహోత్రం ఇవాళ కార్తీక మాసాలు చేసాం, తిండి యాగాలు చేసాం. ఏం చేసాం ఇవాళ అమ్మవారు ఏమిటో నాకు ఏమిటో ఆవిడ అన్నా తర్వాత ఉందో ఏమిటో ఆవిడ నక్షత్రం ఏంటమ్మా సుఖో భవ సుప్రసన్నా భవ స్థిరాసనం గురు పుష్పం పట్టుకొని నమస్కారం చేసుకోండి. జ్ఞానం శ్రీ భద్రకాళీ దేవి పుష్పం దేవుడి దగ్గర పెట్టండి. ఓం आनंदपूर्णिराजयामी विराजनामपुष्पाद्यामी नमस्करोमि हर महादेव आनंदपूर्णिराजनामपुष्पाद्यामी नमस्कार श्री भद्रकाली देवी మీద రూపాయలు పెట్టి అలాగా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నట్టుగా నమస్కారం చేసుకోండి. అమ్మవారు మనకి ఏదో కాస్త పరీక్ష పెట్టింది. వేళ సంకల్పం చేసాం, ప్రాణాయామం చేసాం, పూజాంగ విషయాన్నం, అగ్నిహోత్రం ఇవాళ కార్తీక మాసాలు చేసాం, తిండి యాగాలు చేసాం. ఏం చేసాం ఇవాళ అమ్మవారు ఏమిటో నాకు ఏమిటో ఆవిడ అన్నా తర్వాత ఉందో ఏమిటో ఆవిడ నక్షత్రం ఏంటమ్మా సుఖో భవ సుప్రసన్నా భవ స్థిరాసనం గురు పుష్పం పట్టుకొని నమస్కారం చేసుకోండి. జ్ఞానం శ్రీ భద్రకాళీ దేవి పుష్పం దేవుడి దగ్గర పెట్టండి. ఓం बाबू जवाब ముక్కోడి దేవతల్ని ఆహ్వానం చేసి ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు. అటువంటి కన్యాదానం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి దశ కాకినాడ
జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 4 రోజులుగా ఎర్రతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వివిధ గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్ ఎన్ విజయ్ కుమార్, వ్యవసాయ అధికారిని ప్రశాంతి, తాళ్లరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు విఘ్నేశ భాస్కర్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు బృందంతో పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 4 రోజులుగా ఎర్రతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వివిధ గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్ ఎన్ విజయ్ కుమార్, వ్యవసాయ అధికారిని ప్రశాంతి, తాళ్లరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు విఘ్నేశ భాస్కర్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు బృందంతో పలు చోట్ల నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు వర్షం ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. జేడీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరిశీలన జరుగుతుంది, రైతులకు తగు సూచనలు తెలుపుతున్నామని, పంట నష్టాన్ని పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి తద్వారా రైతులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి, చంటి, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కాట్రు వీరేశ్వరరావు, పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక 20 రోజుల్లో కోతగా వచ్చి టైం అండి సార్. ఇలా తుఫాను పట్టి శుభ్రంగా మొత్తం మునిగిపోయిందండి. పాలు తోడుకునే టైం సార్. బోళ్ళు అప్పులు తెచ్చిపెట్టాను సార్. ఇది అంతానే మొత్తం నేలమట్టం అయిపోయిందండి. నీరు ఇప్పుడు ఇంకా దిగుతుంది సార్. ఇదిగోండి నీరు ఇదిగోండి, ఇంకా నీటిలో మునిగిపోయింది సార్. నీటిలో మునిగిపోతే ఇంకేమొస్తుంది సార్? ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని తమను కోరుతున్నాను సార్. 30,000 40,000 ఆటంటే ఆటగా 5,000 తిన్నాడు. పిండి పత్రం 10 రోజులు సార్. అట్లా నీటిలో మునిగిపోయింది. ఇగో మొత్తం ఇదిగో ఇంకా ఏమో వెళ్తానో కూడా తెలుసు అంతొద్దు. ఇలా ఓడిపోయింది మొత్తం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయం ఉంది కదా, చేయనండి. సరే ఇక్కడ నిలబడి రాజు గారు ఇలా వచ్చాడు సార్. ఇలాగే మేడం ఇలా తిరగండి. పట్టలేదని కొంతమంది తక్కువ ఉంది. అయితే తక్కువ అండి. ఎక్కడో ఒక ఎకరం అలా బాగా వావరం ఉన్న కూడా రోజు కాకినాడ జిల్లాలో సుమారుగా వరి కింద 2,25,000 ఎకరాలు ఈ సంవత్సరం గ్రో చేయటం జరిగింది. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, తర్వాత 2-3 రోజుల్లో కూడా కురవబోయేటువంటి వర్షాల వల్ల అక్కడక్కడ పంటలు
లాడ్జింగ్ అయినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల సబ్మర్జ్ అయింది, కొన్ని చోట్ల ఇనండేట్ అయింది. సో వీటన్నిటిని కూడా పరిశీలించి రైతులకి సరైన సూచనలు చేయటానికి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు తెలియజేయడం కోసం ఈ పర్యటన చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాలో ఈరోజు వరకు ప్రిలిమినరీ డ్యామేజ్ కింద మనము 3100 ఎకరాలు మన గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరిగింది. వేరు మండలాల్లో సుమారుగా ఇది ఒక 9 మండలాల్లో తర్వాత 77 గ్రామాల్లో ఈ యొక్క లాంచింగ్ అవటం కానీ లేకపోతే సబ్మర్జ్ అవటం కానీ అనేటువంటిది గుర్తించడం జరిగింది. సో ఇది రేపు ఎల్లుండిలో ఇంకా వర్షం పడితే ఇంకా ఏరియా కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు చేలన్నీ కూడా కొన్ని పువ్వారం దగ్గర నుంచి కొన్ని పాలు పోసుకునే దశ, తర్వాత గింజ గట్టిపడే దశ అట్లాగా ఉన్నాయి. కోతలు అయితే మాత్రం ఒక గండేపల్లి మండలంలోనే స్టార్ట్ అయినాయి తప్ప పెద్దపూడిలో కొద్దిగా, మిగతా ఎక్కడ కూడా హార్వెస్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో కాబట్టి ఇంకా 15-20 రోజుల పైన పంట ఉండాలి. కాబట్టి ఎంతవరకు రైతు వాటిని సేవ్ చేసుకోగలుగుతాడో దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని రైతులకు తెలియజేస్తుంది. మెయిన్గా ఏంటంటే కోతలు కోసే వాళ్ళకి మాత్రం ఒక 4-5 రోజులు పోస్ట్పోన్ చేయమని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే వర్షాలు అయిపోయిన తర్వాత కోస్తే మంచిదనే ఉద్దేశం. రెండోది, ఎక్కడైతే లాడ్జింగ్ ఎక్కువగా ఉందో అక్కడ మనం జడలు కట్టుకోవటం అనేటువంటిది సైంటిస్టులు కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం లేబర్ కాస్ట్ అయినప్పటికీ కూడా దాన్ని మనం లేపు కట్టుకుంటే ఎంతో కొంత మనం ఈల్డ్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వీలైతే వాటర్ కనుక డ్రైన్ చేయగలిగినట్లయితే చిన్న పిల్ల కాలువలాగా చేసుకొని డ్రైన్లోకి వాటర్ని మనం పంపించుకున్నట్లయితే తొందరగా డ్రై అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఎక్కడైతే కొంచెం మొలకలు వచ్చేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఉప్పు ద్రావణం 2% ఉప్పు ద్రావణం స్ప్రే చేయడానికి కూడా మనం సజెస్ట్ చేస్తూ ఉన్నాము. సో దీనిలో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో తిరుగుతూ ఈరోజు మనం ఇంజిరం గ్రామం తాళరేవు మండలంలో మనం పర్యటించడం జరిగింది. నాతో పాటు గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున రైతులు కూడా ఉండి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. పొలాలన్నీ కూడా చూసాము. సో కాబట్టి గవర్నమెంట్కి నివేదించిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏ విధమైన డైరెక్షన్ వస్తుందో చూసి దాన్ని బట్టి రైతులను ఆదుకోవడం అనేది జరుగుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులందరూ కూడా మంచి టైంలో పంట పాలు పోసుకునే టైము, ఈయనకి టైము ఇంకా ఏనవలసింది కూడా ఉంది. 4 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు పెడతెరిపి లేకుండా కురుస్తున్నాయి తుఫాన్ల వల్ల, వాయుగుండం వల్ల. కానీ రైతులందరూ పెట్టుబడి అంతా పూర్తిగా పెట్టేశారు. ఇంకా కోతకు వచ్చే టైంలో ఇంత దారుణమైన వర్షాలు రావటం, డ్రైనేజ్ కొంచెం ఉంది, ఆ నీరు దక్క ఇబ్బందులు అవటం, అనేక ఆక్రమణలు కూడా డ్రైనేజీలు ఉన్నాయి. అందులోనే ఆ డ్రైనేజీలు అన్నీ కూడా మన రైతుల సహకారంతో అన్నీ కూడా లైన్ చేస్తాం కూడా. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని తీవ్రంగా తీసుకుని రైతులందరూ కూడా ప్రతి తొలకరలో ఇబ్బంది పడుతున్నారు. ఈ తొలకరలో మటుకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి చేలు కూడా పడిపోయినాయి, ఇంకా ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా పడిపోతాయి. అంటే ఇప్పుడు ఈవేళ నిలబడి ఉండొచ్చు, నీరు లేగాక అవి కూడా నేలంటేస్తాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారి సహకారం, బుచ్చిబాబు గారి సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇన్సూరెన్స్లు కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నీ కూడా చేయాలని చెప్పి అందరినీ కూడా అధికారులని అందరినీ కూడా ఇప్పుడు జేడీ గారు వచ్చేళ్ళారు కాబట్టి అందరినీ కూడా కోరడం జరిగింది. మన ఇంకా ఈ 2-3 రోజులు పోయాక కూడా సర్వే చేసి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సర్వే చేసి రైతులందరికీ కూడా ఎవరికి కూడా నష్టం లేకుండా చేసి ప్రతి ఒక్కరికి కూడా కవర్ అయ్యేలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతులు ఇంకా ముందు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తే కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, సభమంగా తెలియజేసుకుంటూ రైతులందరికీ కూడా జిల్లా జగ్గంపేట అకాల వర్షాల కారణంగా ఏలేరు జలాశయం నీటికుండలా మారిందని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. రోజు 2100 క్యూసెక్యూల నీరు దిగువ ప్రాంతానికి వదలడం జరుగుతుందన్నారు. అది 2500 క్యూసెక్యూల నీరు కిందకు వదిలితే కృష్ణాపురం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, భూపాలపట్నం, రాజులపాలెం గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
ముఖ్యంగా ముందు మనం చేపట్టిన బ్రిడ్జ్ పనులు, ముప్పు నివారించే పనులు మళ్లీ చేపట్టుకుని ఎత్తైన ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కూడా ఎంఆర్ఓ గ్రామాల్లో దండోరా కూడా వేయించాలని కోరడం జరిగింది. కాబట్టి ఏలేరు పరివాహక గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. సోదరీమణులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఏలేరు రిజర్వేర్ యొక్క లెవెల్ 23 టీఎంసీలకు వచ్చింది. పైన వాతావరణం శాఖ వారు చెప్తున్నటువంటి విధానాన్ని చూసుకున్నట్టయితే వర్షాలు పడేటటువంటి క్యాచ్మెంట్లో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 2200 క్యూసెక్కులు పైనుంచి కూడా నీరు ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కిందకి 2100 క్యూసెక్కులు 2100 క్యూసెక్కులు నీరు కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది 25గానే అయినట్టయితే మన గ్రామాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను మీ శాసనసభ్యుడిగా. కాబట్టి ఎవరూ కూడా అప్రమత్తంగా ఉండకుండా ఫస్టు కృష్ణవరం కానీ, సోమవారం కానీ, సొంగనాయనపాలెం, ఎస్తమాపురం, భూపాలపట్నం ఈ 4 విలేజెస్ కూడా, ఈ 5 విలేజెస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే 25 కానీ 26 దాకా వచ్చినట్టయితే మళ్ళీ మీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఆ హెచ్చరికను బట్టి మీరు మెరక ప్రదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. సేఫ్టీ ప్లేస్లో ఉండాలి. ఇది ప్రభుత్వ పరంగా కూడా ఎంఆర్ఓ గారు టామ్ వేయించమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. టామ్ కూడా వేస్తున్నారు. మళ్ళీ మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఏలేరు రిజర్వేర్లో ఇవాళ ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే బయట నుంచి వచ్చేటటువంటిది 22 క్యూసెక్కులు వస్తుంది. 22,000 క్యూసెక్కులు, 2200 క్యూసెక్కులు. అది ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం అయితే ఏలేరు రిజర్వేర్లో 23 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లో బయట మీకు అవుట్ఫ్లో అయితే ప్రస్తుతానికి 21 వదులుతున్నారు. అది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని క్యాచ్మెంట్ ఏరియాలో ఏమైనా వర్షంగానే ఎక్కువగా పడినట్టయితే 400-500 పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. 400-500 పెంచినట్టయితే కింద గ్రామాల్లో ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గతంలో వేసినటువంటి బ్రీచెస్ కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తం చేసుకుని మనమైన స్థగితం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాల మీదకి నీరు పడకుండా, పొలాలు ఇబ్బంది పోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరికలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు అయితే ఆదేశించడం జరిగింది మరి ముందస్తుగా. కాబట్టి ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సూచనల్ని అనుసరించి వారికి సహకరించి మీరు మెరక ప్రదేశాలకి వెళ్ళేటటువంటి ఆలోచన చెయ్యాలి అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అధికారుల విచారణ. గన్నవరం సిహెచ్సి సూపరింటెండెంట్ రాఘవేందర్ రావుపై మత్తు వైద్యురాలు మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. గతంలో ఇదే ఆసుపత్రిలో పనిచేసిన మత్తు వైద్యురాలపై పలు ఆరోపణలు. ఆమె విధులకు సరిగ్గా హాజరు కాకపోవడంతో అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సూపరింటెండెంట్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు అభియోగాలు మోపుతూ మత్తు వైద్యురాలు మాధురి ఫిర్యాదు చేసినట్లు ఆరోపిస్తున్న స్థానికులు. సూపరింటెండెంట్ పై మత్తు వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుపై నేడు విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.
పి గన్నవరం సిహెచ్సిలో గత కొన్ని నెలలుగా నెలకొన్న గందరగోళ పరిస్థితులు. సూపరింటెండెంట్ పై జరుగుతున్న విచారణ నిలుపుదల చేసి విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న మత్తు వైద్యురాలు మాధురిని సస్పెండ్ చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆసుపత్రి వద్ద నినాదాలు చేసిన రోగుల బంధువులు, స్థానిక ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అధికారుల విచారణ. పి గన్నవరం సిహెచ్సి సూపరింటెండెంట్ రాఘవేందర్ రావుపై మత్తు వైద్యురాలు మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. గతంలో ఇదే ఆసుపత్రిలో పనిచేసిన మత్తు వైద్యురాలపై పలు ఆరోపణలు. ఆమె విధులకు సరిగ్గా హాజరు కాకపోవడంతో అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సూపరింటెండెంట్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు అభియోగాలు మోపుతూ మత్తు వైద్యురాలు మాధురి ఫిర్యాదు చేసినట్లు ఆరోపిస్తున్న స్థానికులు. సూపరింటెండెంట్ పై మత్తు వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుపై నేడు విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. పి గన్నవరం సిహెచ్సిలో గత కొన్ని నెలలుగా నెలకొన్న గందరగోళ పరిస్థితులు. సూపరింటెండెంట్ పై జరుగుతున్న విచారణ నిలుపుదల చేసి విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న మత్తు వైద్యురాలు మాధురిని సస్పెండ్ చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆసుపత్రి వద్ద నినాదాలు చేసిన రోగుల బంధువులు, స్థానిక ప్రజలు. ఉద్దేశపూర్వకంగా సూపరింటెండెంట్ గారి మీద ఇచ్చిన ఫిర్యాదును ఉద్దేశపూర్వకంగా సూపరింటెండెంట్ గారి మీద ఇచ్చిన ఫిర్యాదును ఉద్దేశపూర్వకంగా సూపరింటెండెంట్ గారి మీద ఇచ్చిన ఫిర్యాదును ఉద్దేశపూర్వకంగా సూపరింటెండెంట్ గారి మీద ఇచ్చిన ఫిర్యాదును. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో వర్షం వచ్చిన ప్రతిసారి యానాం మరియు మెయిన్ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటానికి కారణం మనకి గోదావరిలోకి వెళ్లవలసిన మెయిన్ డ్రైనేజ్ అండ్ కెనాల్స్ క్లీన్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా యానాం మెయిన్ సిటీలో ఉన్న వాటర్ వెంటనే క్లీన్ అవుతుంది. యానాం మెయిన్ సిటీలో ఉన్న వాటర్ వెంటనే క్లియర్ అవుతుంది. దీనిపై దృష్టి పెట్టమని చెప్పిన ప్రభుత్వ అధికారులకు పలుమార్లు లెటర్లు ఇచ్చినా సరే పట్టించుకోవట్లేదు. ప్రజలు తప్పు చేస్తే ఫైన్లు వేసి సరిదిద్దుతున్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరు వాళ్ళకి ఫైన్లు వేసి శిక్షిస్తారని, దీనిపై స్పందించాలని ప్రజాప్రతినిధి మరియు ఢిల్లీ ప్రజాప్రతినిధిని మేం కోరుతున్నామని, దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించాలని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్ తెలిపారు. యానం ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది మళ్ళీ మన ఇక్కడికి చూసినట్లయితే మూడోసారి వచ్చాం మనం. యానం అంతా మునిగిపోవడానికి కారణం ఇదే అని చెప్తుందంటే జస్ట్ చెట్లు కత్తులతో నరికేసి కొమ్మలు మళ్ళీ దాంట్లో పెట్టడం వల్ల నీరు ఎందుకు వెళ్తుందండి, క్లీన్ చేసి వెళ్తుంది. కానీ ఇది ఎక్కడ దారుణం సార్ ఇది. సార్ ఈ రోజు ట్రిపుల్స్ వెళ్తే ఫైన్ వేస్తున్నారు, లైసెన్స్ లేకపోతే పోలీసు వారు ఫైన్ వేస్తున్నారు, సెల్ ఫోన్ డ్రైవ్ అయితే ఫైన్ వేస్తున్నారు, ఏమన్నా ఇటుకోకపోతే ఫైన్ వేస్తున్నారు ప్రజలకి. మరి ఇన్నిసార్లు ప్రజలకు తెలిసేలా చేసి చెప్తున్నప్పుడు మరి అధికారులకు ఎవరు ఫైన్ వేస్తారు? ఈ రోజు ఇక్కడ ఈ డ్రైనేజ్ అనేది మెయిన్ డ్రైనేజ్, ఇది క్లీన్ చేయండి బాబు, క్లీన్ చేస్తే ఏదైతే ఊరంతా నిండిపోతున్న వాటర్ తొందరగా వెళ్తుందని చెప్తున్నప్పుడు చెట్లు నరికేసి పాడేయడం పెట్టండి. చెట్లు నరికేసి ఆ కొమ్మలు దాంట్లో పాడేస్తారా? ఇంతకుముందు చెట్లు పైన ఉండి ఈ రోజు దీంట్లో పాడేయడం వల్ల ఇంకా వాటర్ ఫ్లో ఆగిపోతుంది కదా. వాటర్ ఎక్కడ వెళ్తుందండి? చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి చెట్లు, చూడండి ఒకసారి. చెట్లు నరికేసి మళ్ళీ దాంట్లోనే పాడేశారండి. మరి అధికారులు ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైతే దాక్షారామ రోడ్డు ఉందో మనం వెలుగులో తీసుకొచ్చాం, ఆ రోడ్డు వేసారు, మళ్ళీ గోతులు పడిపోయినాయి. రాజీవ్ నగర్ దగ్గర ఓల్డేజ్ హోమ్ కింద కుర్రలు చిత్తశుద్ధితో, అక్కడ ఎవరో ఇంజనీర్ లేరు, ఒక కాంట్రాక్టర్ లేరు, ఎవరు లేకుండా వాళ్ళు సిమెంట్తో వేసారు. ఇప్పుడు కూడా చెట్టు చదవలేదు, అక్కడ స్కూల్ బస్సులు వెళ్తాయి, అంబులెన్స్ వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. మరి వీళ్ళు అధికారులు అయి ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మరి పీడబ్ల్యూడీలో ఉన్న పెద్ద పెద్ద ఎంప్లాయ్మెంట్, మరి ఏఈలు జైలు ఉంటే మరి వేసిన ఒక నెల రోజులకే పాడైపోతే ఎలా అండి? ఎంత దారుణం సార్ ఇది. ఎలా ఉందని పరిస్థితి? అసలు చాలా దారుణమైన పరిస్థితి ఎదురు చూస్తున్నాం అన్నమాట. నిజంగా మరి ఇంటి సార్లు చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఏమన్నా కూడా అర్థం కాలేని పరిస్థితి. మరి ఇది ఇలా క్లీన్ చేయాలని ఎప్పటికీ కూడా ఇది క్లీన్ అవ్వదు. క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా? క్లీన్ చేయాలి కదా. ఇదే విధంగా నేను ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మీకు నేను తెలియజేస్తున్నాను, అదే సిద్ధశుద్ధితో ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే చేస్తే ఒక 6 రోజుల్లోనో లేదా 4 రోజుల్లోనో క్లీన్ చేస్తారు. అదే ఒక మినిస్టర్ చెప్తే నెక్స్ట్ డే చేస్తారు, ఒక సీఎం చెప్తే ఆ రోజే చేస్తారు, ఒక ప్రధానమంత్రి చెప్తే సెకండ్ లో పనిచేస్తారు. మరి మేము ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేనప్పుడు మరి ఏమనాలి? ఒక మరి ప్రజాప్రతినిధి కానీ ఢిల్లీ ప్రజాప్రతినిధి కానీ మరి దీని మీద స్పందించాలి కదా. ఎలాంటి డ్రైనేజీలు ఆనలో 4-5 ఉన్నాయి మెయిన్ డ్రైనేజీలు.
మరి ఇవన్నీ క్లీన్ చేస్తేనే కదా వాటర్ ఆటోమేటిక్ గా పడి వెళ్ళిపోతుంది. మనకి ఏదైతే యానం చుట్టూరు గోదావరి ఉంది, అసలు ఈ రోజు మన ఏదైతే మెయిన్ సిటీల్లో కానీ శ్రీనగర్ కానీ కలారా వీధి కానీ ఇవన్నీ కూడా వాటర్ అసలు ఆగకూడదు. 100% కూడా మరి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయర్లు ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే ఒక ఇంజనీర్ అంటే 100% దాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంది. తప్పు చెప్తున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదంటే ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఈ రోజు ఎమ్మెల్యేకి అనిపించట్లేదా? ఎమ్మెల్యే గారు మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరో ఆపుతున్నా అన్నది వేరే విషయం. మీరు మాట్లాడగలుగుతున్నారా? మీరు ప్రజలు కొన్ని అట్లీస్ట్ మీరు తీసుకెళ్ళగలుగుతున్నారా? తీసుకెళ్ళట్లేదే, మీరు అడగట్లేదే. అడగకుండా అమ్మాయినట్టు మీరు అడగకుండా ఎవరేం చేస్తారు? చేయరు. ఒక పార్టీ ప్రెసిడెంట్కి ఎంతవరకు కష్టపడాలో కష్టపడుతున్నాం, కానీ ఏం చేస్తారు? ఇది 3వ నేను చెప్తున్నాను. కేవలం చెప్తున్నట్టు ఏదో చెట్లు నరికేసి కొట్టేసారు, ఆ కొమ్మలన్నీ దీంట్లో ఉన్నాయి. ఎలా వెళ్తాయి వాటర్? ఎక్కడికక్కడే ఫ్లో ఆగిపోయి ఉంది. దయచేసి మా బాధ, మా ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పి నిజంగా మీరు ఏదైనా సరే ఆలోచించడం ప్రజలే డిసైడ్ చేయండి. ఎందుకంటే రోజు ఎలా అయిపోయిందంటే ఒక డబ్బుకో దిగుబడి చూసో ఓ రెడ్లు ఉన్నారని అది ఉన్నారని కాకుండా దయచేసి 20 సంవత్సరాలు నేంకుత పాలన కాకుండా అసలు దయచేసి ప్రజలు ఆలోచించండి. ఏదేమైనా సరే మేము ఎన్నిసార్లు చేసినా కంప్లైంట్లు పెడుతున్నామండి, లెటర్లు పెడుతున్నామండి. ప్రతి విషయాన్ని ఒక 6 కూడా నేను 3 సార్లు ఇచ్చాను దీని మీద. మరి పట్టించుకోకపోతే ఏం చేయాలి చెప్పండి? నేను క్లీన్ చేయగలిగితే అని చేద్దాం. ఒక పారట్టుకొచ్చి ఇంకోటి చెట్టుకొస్తే మంటగాయతో ఒక 2-3 ఒక 10 మంది చేయగలుగుతాం. మరి వాళ్ళ వల్ల వద్దంటే పోనీ మేమన్నా పోనీ ఎంతవరకు చేద్దాం అంతవరకు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేమన్నా దిగుతాం ఇలాంటిగా. దీనివల్ల చేత కదని చెప్పామనండి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ. మేము చేత కదని చెప్పేస్తే ప్రజలు చేసుకుంటారు. మానేయండి, జనాల్లో మార్పు రావాలి. ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఓవరాల్ గా యానం అంతా కట్టడం మానేస్తే. ఎందుకు కట్టట్లేదని అంటే మాకు మేము ట్యాక్సుల రూపంలో మేము ప్రభుత్వానికి కడుతున్నాం కాబట్టి మాకు చేయాల్సిన పని మీరు సక్రమంగా చేసిన రోజున మేము కడతామని చెప్పండి. అప్పుడు చేస్తారు, దిగొస్తారు. అప్పుడు వీళ్ళు ఎలాగో పట్టించుకోవట్లేదు కదా. వీళ్ళు ఎలాగో పట్టించుకోవాలన్నప్పుడు మనం కట్టాల్సింది అన్ని మానేయాలి, బాయ్ కట్ చేయాలి. అప్పుడే కానీ మనకు తెలియదు. వర్షం అవుతున్నప్పుడు చూడండి, పెద్ద పెద్ద ఇళ్ళ మధ్యన కూడా జిక్రీనగర్ ఉంది. అలా నిత్యావసర వస్తే ఏదో తెచ్చుకోవాలి, బయట దిగడానికి భయం. ఒక మెయిన్ సిటీలోనే ఎలా ఉందంటే చుట్టుపక్కల ఏరియాలో రోడ్లు లేక ఎంతమంది ఇబ్బంది పడతారు తెలుసండి. వీడియో రూపంలో తీసుకొస్తున్నాం, లెటర్ రూపంలో తీసుకొస్తున్నాం. ఇంకెంతకు మించి ఏం చేయాలండి? మేము చేయాల్సిన పని అన్నీ చేస్తున్నాం. కత్తెట్టుకుని ఇంకోటెట్టుకుని బెదిరించి వాళ్ళతో చేయలేం కదండి. అధికారులు కదండి తీసుకెళ్లి మమ్మల్ని లోపడేస్తారు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాం. ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. దయచేసి యానం ప్రజలందరూ ఒక ఏకతాటిగా వచ్చి కట్టాల్సిన పన్నులన్నీ కట్టడం మానేస్తే అప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది ఎంత తప్పు జరుగుతుంది ఇక్కడ అనేది. ఇలాంటి డ్రైనేజ్ కూడా చిన్న జేసీబీ తీసుకొస్తే క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పక్కన పోవాలని ప్లేస్ ఉంది ఇక్కడ. చెట్లు కొమ్మలు నరికిసి దాంట్లో ఆడేస్తారా? మరి అధికారులు మరి ఏం చేస్తున్నారో చూసి మినిమం శాంక్షన్ అని తెలుస్తుంది. అది చూడండి, కొమ్మలు నరికేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చివరి వరకు చూడండి ఎలా ఉందో పరిస్థితి, ఎలా ఉందో చూడండి పరిస్థితి. ఇది పరిస్థితి. దయచేసి యానం ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థం దినేష్, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న ఇలాగా ఈ వాటర్ ఎలా పడే పరిస్థితి వల్ల ఉన్న వాటర్ అంతా మీకు కింద చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఆ వాటర్ అంతా కనపడడానికి అదే కారణం. వాటర్ ఏదైతే కెనాల్ లోంచి గోదావరిలోకి వెళ్తుంది వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ స్టక్ అయిపోవడం వల్ల వాటర్ అక్కడ నిలబడుతుంది. ఏదైతే మెయిన్ డ్రైనేజ్ కెనాల్ ఉన్నా క్లీన్ చేస్తే ఆటోమేటిక్ గా సిటీలో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది. ఎందుకంటే మన గోదావరి ఉంది కాబట్టి. అర్థం చేసుకోండి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.